గౌరవ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు నమస్కరిస్తూ చేయి విన్నపం. సమాజంలో పుట్టి పెరుగుతున్న మనుషులుగా నదీమ తల్లి గర్భ శోకాన్ని అర్థం చేసుకోండి. యంత్రాల బాధలతో కన్నీళ్లు పెట్టుకుని విలవిల్లాడుతున్న నదుల కన్నీళ్లు తుడవండి. నదుల గమనాన్ని మార్చేస్తున్న ఇసుకాసుల ఆగడాలు అరికట్టండి. మీకు విలు కావడం లేదా? మీ చేతిలో లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇసుక ప్రకృతి సంపద. ఉత్పాదనకు రూపాయి ఖర్చు లేనిది. దాని రాజకీయ పార్టీలో ప్రధాన భూమికి పోషిస్తున్న మొదటి వరుస నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు రెచ్చిపోయి రాత్రి పగలు జిల్లా సరిహద్దులు దాటించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసుకుంటున్నారు. మెట్టింగ్ మాఫియా చేస్తున్నది కనిపించని వ్యక్తులు. ఇసుక మాఫియా చేస్తున్నది సమాజంలో పెద్దలు. అందుకే అధికారులు ఇచ్చిన కాడకు పోగు చేసుకుంటున్నారు, అందిన కాడకు దోచుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎత్తైన కొండలతో, ఇసుక తిన్నెలతో, నాగావళి, వంశధార, బాహుదా లాంటి నదులతో ప్రకృతి సోయగాల మధ్య ఆవిష్కరించబడింది. దాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు సమాజ వ్యతిరేకలు. పార్టీ ఏదైనా అధికారం లేకముందు అధికారం కోసం ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, ర్యాంపుల వద్ద జాతీయ జెండాలతో యంత్రాలకు అడ్డంగా నిల్చుని ఫోటోలు తీసుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. అది మన కర్మ. అదే వ్యక్తులు ఎన్నికల్లో ఖర్చు చేసింది పోగు చేసుకోవడం కోసం ఇసుక మాఫియాలో భాగస్వాములైపోతారు. నేను చెప్పినది నిజం కాకపోతే ఒక్కసారి ఆలోచించండి. గత వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది అని కఠినమైన శిక్ష విధించి ప్రజల ఘోరమైన ఓటమిని గిఫ్ట్ గా ఇచ్చారు. కానీ ఇసుక మాఫియాను ఎన్నికల్లో ప్రధాన అంశంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రచారం చేసింది. ఇసుకతో రాష్ట్రం మొత్తం ఈ రోజు నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం లేదు. కానీ ఇసుకాసురులు తరగని సంపద సృష్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం అబాసుపాలయ్యింది. ఒక్కరోజు ఒక్క గంట జాతీయ రహదారి మీద 20 పైగా పెద్ద వాహనాలు 40 టన్నుల కెపాసిటీతో మా కళ్ళ ముందే వెళ్లిపోతుంటే తీసిన ఫోటోలు చూసి ఒళ్ళు గగురు పొడిచింది. పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ముందు నుండి హొందాగా వాహనాలు విశాఖకు తరలిపోతుంటే బాధనిపించింది. ర్యాంపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు టన్ను కేవలం 90 రూపాయలు చెల్లించాలి. కానీ ఇసుక మాఫియా శ్రీకాకుళం సంపదను విశాఖకు తరలిస్తుంటే టన్ను ఇసుక 1000 రూపాయలకు తక్కువ లేకుండా సరఫరా చేస్తున్నారు. పేదవాడు తిన్న తప్పు చేస్తే కఠినమైన చట్టాలు గుర్తుకువచ్చే అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఈ మాఫియా రాకపోవడం దురదృష్టకరం, చాలా బాధాకరం. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీ చేస్తే దొరికిన వెహికల్స్ ఎందుకు సీజ్ చేయలేదు? అనధికార ర్యాంపుల్లో రాత్రనక పగలనక పెద్ద పెద్ద మిషన్లతో తోడేస్తున్న ఇసుకాసురుడు అధికార యంత్రాంగానికి కనిపించడం లేదా? మైన్స్ డిపార్ట్మెంట్ ఇసుక మాఫియా కొనసాగంలో కదులుతుందని చెప్పడానికి ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి? జాయింట్ కలెక్టర్ గారు దీని మీద ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు? ఎందుకు దీని మీద పట్టించుకోవట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు మార్పు ఆశిస్తున్నారు. కానీ ఏ పార్టీ అయినా అధికార మార్పిడి జరుగుతుంది, కానీ ఇసుక దోపిడీలో మార్పు రావడం లేదు. దోపిడీ చేసుకున్న వ్యక్తులు మారుతున్నారు. జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మీ చొరవ ప్రశంసనీయం. దుర్మార్గుల కళల్లో సింహ స్వప్నం మీరు. జిల్లాలో మితిమీరిన ఇసుక దోపిడీ జరుగుతుంది. విచ్చలవిడిగా ఇసుక మాఫియా కొనసాగుతుంది. పైడి భీమవరం వద్ద చెక్ పోస్ట్ కలెక్షన్ సెంటర్ గా మారిపోయింది. ఈ జిల్లాలో శాస్త్రసిద్ధంగా వచ్చిన నదుల గమనాన్ని గ్రామాల వైపు వెళ్లిపోకుండా కాపాడండి. సిరులు పండించే ఇసుకాసురుల మీద వాల్టా చట్టాన్ని ఉపయోగించి ఉక్కు మాదం మోపండి. ఇది ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నది. మీ వద్ద నుండి రక్షించండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విత్ ది షైనింగ్ ఆఫ్ సిక్కోలు చైతన్యం, మీ పివి రమణ.